లోపల యాక్చువల్ మెమరీ అడ్రస్ అంటే కెపాసిటర్స్ అయి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక లొకేషన్ ఉంటుంది. 1x1 అని 1x2 అని లొకేషన్. సో ఎవ్రీథింగ్ ఇన్ మెమరీ హ్యావ్ అడ్రస్ అంటే ఎక్కడ ఉంది అండ్ డేటా లోపల ఏముంది. అండ్ యు నో దిస్ ర్యామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రీడ్ మెమరీ, రైట్ మెమరీ. అంటే రైట్ లోపల రాయాలి, దాన్ని చదువుకోవచ్చు, రెండు చేయొచ్చు. ఓకేనా? సో దానికి ఫస్ట్ థింగ్ ఒక ఏం ఆప్షన్ ఉండాలి ఒక ర్యామ్ ప్రోగ్రామ్ రాయాలంటే? అడ్రస్ తెలిసిండాలి. అంటే ఏంటి అడ్రస్ ఏంటి తెలిసిండాలి. నెక్స్ట్ డేటా మనం ఇవ్వాలి, డేటా దాని లోపలికి పెట్టాలి. నెక్స్ట్ స్టోరేజ్ కదా, ఇక్కడ క్లాక్ అవసరమైతే క్లాక్ పెట్టుకోవాలి. ఎనీ ఫ్లిప్ ఫ్లాప్, ఎనీథింగ్ దట్ ఈస్ స్టోరేజ్ కానీ పెట్టుకుంటే, ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ ఏదైనా స్టోరేజ్ కమ్స్ అండర్ కాంబినేషన్ సర్క్యూట్, సీక్వెన్షియల్ సర్క్యూట్. సీక్వెన్షియల్ సర్క్యూట్ విచ్ ఈజ్ మెమరీ అంటే నా ఉద్దేశం కాస్త టైం ఉండాలి. సో క్లాక్ అనేది ఉంటే క్లాక్ ఆల్వేస్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సేమ్ డివైస్ కదా, ఇది రీడింగ్కి వాడుతున్నాము, రైటింగ్కి వాడుతున్నాం. ఎందుకు రెండు పర్పస్ చేస్తున్నాం కదా, అది సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఉండాలి. సో ఇన్పుట్ ఏంటి ఇప్పుడు? అడ్రస్, డేటా, క్లాక్. రైట్ కోసమా రీడ్ కోసం అని ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్పుట్స్ ఫైన్. వాట్ ఇస్ అవుట్పుట్? యూజువల్గా ఏమో అవుట్పుట్ అంటే ఏంటి? రీడింగ్ అంటే డేటా, దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి. రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఇన్పుట్ లోపలికి ఇవ్వాలి. అప్పుడు ఏం తెలియాలి నీకు? అడ్రస్ తెలియాలి. అర్థమైంది? వేరియబుల్స్ అర్థమే. మనం ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను, వెరీలాగ్లో మీరు ప్రోగ్రామింగ్ ఎప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఇన్పుట్స్ని అర్థం చేసుకోవాలి, అవుట్పుట్స్ని అర్థం చేసుకోవాలి. అది అర్థమైపోయిందంటే 90% ప్రాబ్లమ్ సాల్వ్. అందుకు చెప్తున్నాను ర్యామ్కి ఏమేమి ఇవ్వండి. ఓకే, వాట్ ఇస్ పారామీటర్? డెఫ్ పారామీటర్ అంటే ఏంటి? పారామీటర్ ఈ కాన్సెప్ట్ చెప్పాడు థర్డ్ యూనిట్. వాట్ ఇస్ పారామీటర్? ఇంగ్లీష్ వర్డ్కి నెంబర్ని అలొకేట్ చేసేదాన్ని వి కాల్ దిస్ పారామీటర్. సో ఇప్పుడు అంటే నార్మల్గా మీకు ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి? రిజిస్టర్స్, వైట్స్. అంతేగాని ఒక ఇంగ్లీష్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ 8 అనే వర్డ్ అనే వేరియబుల్ లేదు. అంటే ఒక కాన్స్టెంట్. నేను అప్పుడు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. పై అంటే పై అనే వాల్యూ 3.146 అని ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఫిక్స్ చేయడానికి ఇంగ్లీష్ వర్డ్ కనిపిస్తే ఇలా ఫిక్స్ చేయడానికి వి కాల్ దిస్ పారామీటర్. దాన్ని మళ్ళీ డెఫ్ పారామీటర్ అని ఇంక్లూడ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి పారామీటర్స్ పెట్టుకున్నాం? డేటా, అంటే డేటా ఎంత వస్తుంది? 8 బిట్స్ వస్తుంది. ఎంత వస్తుంది రావాలి? 8 బిట్స్ రావాలి కాబట్టి నేను 8 అని ఫిక్స్ చేసుకున్నాను. 4 బిట్స్ అయితే 4 బిట్. నెక్స్ట్ అడ్రస్ బిట్ ఎంత ఉండాలి? 6. అడ్రస్ బిట్ అనేది దేని మీద డిసైడ్ అవుతుంది? మీకు తక్కువ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయనుకోండి, అడ్రస్ లైన్స్ చిన్నది అంటే 10 ఇళ్ళు ఉన్నాయనుకో, గుర్తుపట్టడం మీకు ఏం కావాలి? 1 2 3 4 5 6 7 8 9 10 రాస్తే సరిపోతుంది. 1,00,000 ఇళ్ళు ఉన్నాయనుకో, అడ్రస్ సైజ్ ఎక్కువ వస్తుంది కదా, ఆ నెంబర్ 10,234 ఇల్లు అని అడ్రస్ రావాలి. అంటే అంత స్టోరేజ్ రావాలంటే అంత అడ్రస్ విడుతూ పెరగాలి. సో అడ్రస్ ఈజ్ డిఫరెంట్ దాన్ డేటా. యాక్సెప్ట్ అన్నా? అడ్రస్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయని, డేటా అంటే ఆ హౌస్ లోపల ఉన్నదాన్ని డేటా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో ఈ విడ్త్ ఫిక్స్ చేసుకున్నాం. వీటిని పారామీటర్ అనేది చూస్ చేసుకున్నాం. ఈ ఫిక్స్ చేయాలి కాబట్టి, నెంబర్ ఫిక్స్ చేయాలి కాబట్టి. సార్ ఇవి ఎప్పుడు 8 6 ఉంటాయి సార్? కాదు. ఒకసారి మనం చిన్న ప్రోగ్రామ్ రాయాలనుకున్నాం అనుకో, ఇది 4 ఇది 2 తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. అందుకని నేను విడ్త్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇన్పుట్స్? క్లాక్. ఇది రైటింగ్ ఆపరేషన్ చేయాలా, రీడ్ ఆపరేషన్ చేయాలా అనే దానికి WE అనే ఒక పారామీటర్ తీసుకున్నాను నేను. రైటింగ్ చేయాలా, రీడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకేమన్నాయి? అవుట్పుట్ ఎక్కడ తీసుకోవాలి? ఇది కాదు, ఇది ఇన్పుట్ అవుట్పుట్ కాదు. ఈ రెండు దిస్ టూ ఆర్ కాల్డ్ as జస్ట్ పారామీటర్. అంటే ఆ వర్డ్ కనిపించినప్పుడు ఇంత నెంబర్ని రిప్లేస్ చేయని చెప్పడానికి చెప్పారు. సో ఇన్పుట్స్ అవి కాదు. ఇన్పుట్స్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఏమేమి ఇన్పుట్స్? క్లాక్, రైట్ ఆపరేషన్, అడ్రస్ విడ్త్, డేటా. నెక్స్ట్ యూజువల్గా బిహేవియర్ మోడలింగ్లో ఇట్లా డెఫినేషన్ రాస్తున్నప్పుడు అవుట్పుట్స్లో డేటా స్టోరేజ్ అవ్వాలంటే రిజిస్టర్స్గా మెన్షన్ చేయాలి. అంటే అవుట్పుట్ అని చెప్పడమే కాకుండా
ఇప్పుడు రిజల్ట్ వస్తుంది కదా అవుట్పుట్లో, అది ఎక్కడ స్టోర్ అవ్వాలి కదా. సో నాట్ ఓన్లీ అవుట్పుట్ అని మెన్షన్ చేయడం కాకుండా దాన్ని రిజిస్టర్ అని కూడా మెన్షన్ చేయాలి. ఇది మళ్ళీ మీకు డేటా మోడలింగ్లో ఉండదు, ఇలా ఓన్లీ బిహేవియర్ మోడలింగ్లో వస్తుంది. మీరు గమనించండి కావాలండి. బిహేవియర్ మోడలింగ్లో మనకు ఎక్కడైనా స్టోరేజ్ చేయాల్సినప్పుడు మీరు రిజిస్టర్స్ అని మెన్షన్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ అవుట్పుట్ రిజిస్టర్స్ అని పెట్టు ఫైన్. ఇప్పుడు ప్రోగ్రామ్ కాదు. సో రిజిస్టర్ మెన్షన్ చేశాను అంటే నాట్ ఓన్లీ అవుట్పుట్ ఇన్పుట్, అది స్టోరేజ్ అవ్వాలి కాబట్టి ఇది స్టోర్ చేసుకున్నాను. ర్యామ్ సైజ్ ఎంత తీసుకున్నాను, సో ఎన్ని బిట్స్ స్టోర్ అవ్వాలనేది ఇట్లా ఈ నోటేషన్ ఉంది కదా మనకు. రిజిస్టర్ ఈ పక్క ఉంటే ఎన్ని బిట్స్ ఇది స్టోర్ చేసుకోవాలి, ఈ పక్క ఉంటే ఎన్ని కావాలి. అప్పుడు నాలుగు మనిషి ఒకటే కావాలనుకో ఫైన్, నేను ఎంత స్టోర్ చేసుకోవాలి, 4 బిట్స్ అనుకో 3 0 ఇలా స్టార్ట్ చేస్తాను. సో అరుణ్ విల్ టేక్ ద డేటా 4 బిట్స్. బట్ ఎన్ని కావాలి నాకు అనేదాన్ని మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. ఎన్ని కావాలి లాంటివి ఒక 4 కావాలి. Got the understand? This is about number of bits he will take. This is about how ఇలాంటి ఎన్ని కావాలి. అర్థమైంది? డౌట్ ఉంది అంటే కన్ఫ్యూజ్ అవ్వదు. This is about size. This is about copy. ఎన్ని కావాలి. ఇప్పుడు ఇలా ఉంటుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది ఇక్కడ జస్ట్ 6. సో దీని సైజ్ ఎంత తీసుకున్నా 10 184 ఇలా ఉంటాయి. 3 ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇలాంటి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 కావాలి, ఇలాంటి 2 కావాలనుకో ఇక్కడ 1 0 పెట్టుకోండి. సో దిస్ కమ్స్ అండర్ 0, దిస్ కమ్స్ అండర్ 1. దీంట్లో కూడా 0 1 0 1 తీసుకోవచ్చు. ఫైన్. సో ఎన్ని తీసుకోవాలి ఇప్పుడు ర్యామ్లో డేటా ఎన్ని వస్తాయో 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఏరియల్గా. ఇప్పుడు 3 బిట్స్కి ఏం మెన్షన్ చేసి ఇక్కడ 4 బిట్స్ కావాలంటే ఏమని మెన్షన్ చేసావు 0 3 ఇక్కడ 4 పెట్టావు కదా, 4 పెట్టావు కదా. ఏమన్నా 4 - 1 తీసుకుంటావు, ఇందులో 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు 8 బిట్స్ స్టోర్ చేసుకొని ఏం పెట్టాలి 0 to 7 బిట్ అలా ఇక్కడ. సో ఇక్కడ 0 to డేటా బిట్ -1 ఇస్ ఓకే. అండ్ ఎన్ని బిట్స్ స్టోర్ చేయగలడానికి ఈ పక్క, ఇలాంటి ఎన్ని ఉండాలి ఈ పక్క, అడ్రస్ బిట్స్ ఈ పక్క. ర్యామ్ అనే పదానికి లెఫ్ట్ సైడ్ ఏమో డేటా ఎంత, రైట్ సైడ్ ఏమో ఎన్ని ఉండాలి. ఇది ఫైన్. సో ఇక్కడ ఏం డిసైడ్ చేసుకున్నాం, అడ్రస్ బిట్ -1 రాసుకున్నాం. 0 నుంచి అడ్రస్ బిట్ -1 రాసుకున్నాం. ఇది క్లియర్ ఫైన్. ఇది అర్థమైందా? ఫస్ట్ టైం అర్థమైందా? ఏరా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఆల్వేస్ అని కండిషన్ రాసుకుంటాం. ఆల్వేస్ అంటే ఎప్పుడు వచ్చినా కూడా పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్, ఇది మీకు తెలుసు. అప్పుడు ఏం చేయాలి, క్లాక్ బిగిన్కి వెళ్ళి ఏం చేయాలి, ఇప్పుడు ఇఫ్ అంటే రైట్ ఆపరేషన్, రైట్ జరగాలంటే డేటా లోపల రావాలా, డేటా బయటికి వెళ్ళాలి. రైటింగ్ అంటే నువ్వు రాయాలి, లోపలికి రావాలి. ఇది క్లియర్. సో ర్యామ్ లో అడ్రస్ లో అంటే దీని లోపల ఈ డేటా రాయాలి. సో ర్యామ్ లో ఈ పక్క రాయాలి, ఈ పక్కలో డేటా ఇన్పుట్ ఏవైతే ఉందో డేటా ఇన్పుట్ హ్యాస్ టు బి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు రైట్ ఆపరేషన్ అంటే రైట్ కాలేదు, రీడ్ ఆపరేషన్ ఉంటే అర్థమేంటి, ఆల్రెడీ ఉన్న డేటాని చదవాలి. సో ఎల్స్ కేస్ డి అవుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ లో ర్యామ్ లో ఏం డేటా, దాంట్లో ఏం డేటా స్టోర్ అయిందో అది తీసుకొచ్చి అవుట్ లో కూర్చోవాలి. రైట్ ఉంటే ఇడికి వెళ్ళాలి, రీడ్ అయితే ఇడికి వెళ్ళాలి. సో రెండు ఆపరేషన్ జరిగాయి లేదా, దిస్ కమ్స్ అండర్ ర్యామ్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాయి, డేటాకి అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే మీకు చెప్తున్నాను క్లియర్గా, డేటా ఈజ్ ఆల్ అబౌట్ లోపలికి వచ్చి ఎంత డేటా స్టోర్ అవ్వాలి, అడ్రస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్ని ఉండాలి అలాంటి. ఇస్ ఇట్ క్లియర్? కన్ఫ్యూజ్ వస్తుంది, మళ్ళీ ఆ వీడియో నీట్గా చూసుకోండి. సో ర్యామ్ ఆపరేషన్ ఇది రీడ్ అండ్ రైట్ ఆపరేషన్, దానికి అడ్రస్ ఇట్లా మెన్షన్ చేసుకొని చేయాలి. ఓకే, ఇది మాత్రం చాలు, ఇది సింపుల్ రాస్తారు. దీన్ని బట్టి కొట్టడానికి ట్రై చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఇది ఒక్కటి లాజిక్. ఇఫ్ రైట్ ఆపరేషన్ ఉంటే డేటా ఇన్పుట్లో అవుతుంది, ఎల్స్ ఇట్ గోస్ టు అవుట్ ఆపరేషన్కి వెళ్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ర్యామ్. సో రామ్ కూడా రాసేయండి. నెక్స్ట్ క్లాస్ లాస్ట్ క్లాస్ ఎక్కడ దాంతో విల్ క్లోజ్ ఇట్, ఈ చాప్టర్ క్లోజ్ చేసి నెక్స్ట్ చాప్టర్